హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి నా కిచెన్ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుందో మీకు చూపిద్దామనేసి వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నట్టున్నాను. రీసెంట్గా కిచెన్ అంతా ఇలా సర్దుకున్నాను. కిచెన్ వీడియో ఎట్లా ఉండేది అలా అయితే చూపిస్తున్నాను. ఇది స్టవ్, కిచెన్ పక్కనే ఉంటుంది నాది. మొత్తం కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ రీసెంట్గా పాత వీడియోలో అయితే స్టీల్ సామాన్ అంతా పెట్టున్నాను. ఎక్కువ దుమ్ము పట్టేసి దాని మీద డస్ట్ ఎక్కువ ఉండడం వల్ల స్టీల్ సామాన్ అంతా చాలా గలీజ్గా అయితే కనపడతా ఉండింది. అందుకనేసి వాటిని తీసేసి చూడ్డానికి బాగుంటుంది కదా గ్లాస్ వేర్ అంతా అని ఇట్లా సెట్ చేశాను. నాకు గ్లాస్ ఐటమ్స్ అంటే చాలా అంటే ఇష్టం అండి. అంత ఇష్టమో అంతకు రెండింతలుగా కేరింగ్గా చూసుకుంటాను వాటిని. నేను చాలా ఉన్నాయి. నేనైతే అందరికీ గిఫ్ట్ రూపంలో ఇచ్చేసాను. హౌస్ కట్టినప్పుడైతే ఇంట్లోకి హౌస్ ఓపెనింగ్ అప్పుడు చాలా అయితే వచ్చాయి, గ్లాసులు, కప్స్ అట్లా. నేను చాలా వరకు ఇచ్చేసాను. అంటే గిఫ్ట్ ఐటమ్స్ లాగే అట్లే ప్యాకింగ్ ఉన్నాయి. వాటిని అలాగే ఏమైనా ఫంక్షన్స్ అట్లా ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చేసాను. ప్లాస్టిక్ అంతా ఇటు సైడ్ పెట్టుకున్నానండి. ఊరికే జస్ట్ ఏమన్నా కప్స్ అట్లా ఉంటాయి కదా, వాటిని అయితే ఇట్లా పెట్టేసుకున్నాను సైడ్స్. నాకు ఇలా కిచెన్ వంట చేసేటప్పుడు దాని కింద కానీ అట్లా ఎక్కువ ఏమన్నా డస్ట్ ఉండిందంటే నాకు నచ్చదండి. అందుకనేసి ఈ సైడ్ అయితే మొత్తం ప్లేస్ అంతా ఎంటీగా పెట్టేశాను. కిచెన్ కింద అయితే మిగిలింటి వచ్చి ఆనియన్స్ ఇలా సర్దేసుకున్నాను. ఇది నాకు ఎంతో ఇష్టమైనటువంటి రోలు, చిన్న రోలు. దాని పక్కనే మిక్సీ పెట్టేసుకున్నాను. చిన్న కప్స్ ఇట్లా స్టీల్వి చిన్న క్యారీలు అవి అలా పెట్టేసుకున్నాను. ప్లేట్స్, స్టీల్ క్యారీస్ అన్నీ ఒక ర్యాక్లో పెట్టాను. దాని కింద వచ్చేసి ఇట్లా నాకు అవసరమైన వస్తువులన్నీ ఇట్లా కబోర్డ్స్ అయితే తక్కువ ఇచ్చారు కిచెన్లో. అందుకనేసి నేను ఈ 2 ర్యాక్స్ తీసుకొని ఇలా సెట్ చేసేసుకున్నాను. సెకండ్ వచ్చేసి ఇంట్లో ఓరియో ఉన్నాడు కదా, ఓరియో దెబ్బకే నేను ఈ గాజు అన్నీ ఇక్కడ పెట్టేసి ప్లాస్టిక్ అంతా స్టీల్ ఇక్కడ పెట్టేశాను. ఎందుకంటే వాడొచ్చి పదే ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఎక్కడ నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆల్రెడీ 2-3 కప్స్ అయితే గ్లాసెస్ అవి పగల కొట్టేశాడు. దానికి భయపడే నేను ఇక్కడ ఇవన్నీ సెట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ సింక్ కిందనే వచ్చేసి డస్ట్బిన్ పెట్టుకున్నాను. దాని మీద కూడా మూత ఉంటుంది, ఎందుకంటే ఓరియో వల్ల ఇబ్బంది అవ్వకూడదని. కిచెన్ పైన ఫిల్టర్ ఇచ్చారు. దాని పక్కన నేను వాషింగ్ కావాల్సినవి అన్నీ ఇట్లా ఒక ర్యాక్ని అయితే నేను సొంతంగా ప్రయోగాలు చేసి పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి కూరగాయలు ఆర్గనైజేషన్ చేసుకునే కప్స్ అన్నీ. వాటిని ఇలా వాడేసాను నేను మన సొంత క్రియేటివిటీతో. గెంటెలన్నీ ఇట్లా తగిలిచ్చేసుకుంటాను. ఇంకా కూరగాయలు అవన్నీ వచ్చి ఫ్రిడ్జ్లో ఉంటాయండి. మిగిలింటి నేను వంటకు వాడేటి అన్నీ మసాలాస్ అన్నీ ఇట్లా పెట్టేసుకుంటాను. ఆయిల్ అంతా పక్కనే ఉండేటట్టు. ఇంకా నాకు ఇట్లా చిన్న ఇట్లాంటివి అంటే చాలా ఇష్టం అండి. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ డిమార్ట్స్ కానీ అట్లా వెళ్ళినప్పుడు నాకు నచ్చింది అన్నీ ఇట్లా ఏమన్నా కొత్త ఐటమ్స్ ఏమన్నా ఉన్నాయంటే వెంటనే నేను పర్చేస్ చేస్తాను. ఇట్లాంటి బుడ్డి అయితే భలే ఉంటాయి, నాకు భలే నచ్చుతాయి ఎందుకో. మళ్ళీ ఎక్కువ కాస్ట్ అయితే పెట్టండి, 20-30 అట్లా ఆ రేంజ్లో ఉండేటివి తీసుకుంటాను. ఇవన్నీ ఆల్మోస్ట్ 20 రూపీస్ లోపే ఉండేటివి. అంటే ఇవన్నీ కాదు, ఒక్కొక్కటి వచ్చి 20 రూపీస్ అట్లా ఉండేటివి. ఇంకా మిగిలింటి వచ్చేసి ఇటు సైడు నాకు దగ్గరగా ఉండేటట్లు వంట సోడా, ఇవి చిల్లీస్ సంబంధించింటి అవి. ఇవి వచ్చి పికిల్స్. ఇక గరిటెలు ఇవన్నీ వచ్చేసి
ఈ బుట్టల్లో సెట్ చేసి పెట్టేసుకున్నాను, ఎందుకంటే కింద ఉంటే పడిపోతాయనేసి. ఇంకా ప్లాస్టిక్ కాకుండా అటు గాజు కాకుండా పింగాణి అంటాం కదా, ఆ ఐటమ్స్ అన్నీ ఇట్లా చిన్న చిన్నవి నాకెందుకో భలే ఇష్టం అండి ఇట్లాంటివన్నీ కలెక్ట్ చేసి పెట్టుకోవాలంటే. ఇవి వచ్చి ఇటు సైడ్ పెట్టాను. ఇంకా గాజు ఐటమ్స్ మొత్తం పై ర్యాక్లో సెట్ చేసి పెట్టేస్తాను, కప్స్ అంతా. ఆల్మోస్ట్ ఇటు సైడ్ ఉండేటి అన్నీ నేను మనీతో నేను కొనుక్కున్నవి. ఇటు సైడ్ ఉండేటి ఇంట్లో వెళ్ళేటప్పుడు గిఫ్ట్లకు వచ్చింటి, మిగిలిటి ఆల్మోస్ట్ ఇచ్చేసాను. ఇట్లా సెట్ చేసి పెట్టేస్తాను పైన అంతా. ఇంకా పైన పెద్ద పెద్ద బేషన్స్ అదంతా పైన సెట్ చేసి పెట్టుకున్నాను. ఓవరాల్గా మా హౌస్ టూర్ అయితే ఇట్లా, కిచెన్ టూర్, హౌస్ టూర్ హౌస్ టూర్ అంటున్నాను, కిచెన్ టూర్ అయితే ఇట్లా ఉంటుంది. గ్లాసెస్ అవంతా చిన్న చిన్న కప్స్, అవి ఇట్లా ప్లేట్స్ ఇవి సెట్ చేసేసాను. మిగిలింటి ఇట్లా పెట్టేసుకున్నాను. ఇది వచ్చి పెద్ద రోలు. ఓవరాల్గా మా కిచెన్ అయితే ఇలా ఉంటుంది. కిచెన్కి వెంటిలేషన్కి ఏం లేదండి, అటు సైడ్ మనకు ప్లేస్ లేదనేసి ఇటు సైడ్ ఏం పెట్టించలేదు. అందుకనేసి నేను ఇది ఎంటర్ అవ్వంగానే ఇట్లా ఉండేటట్టు నేనైతే సెట్ చేయించుకున్నాను దీన్ని. మేస్త్రితో చెప్పి పెద్ద విండో లాగా పెట్టించుకున్నాను. ఫ్యూచర్లో మనం కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. వెంటిలేషన్కి ఎంటర్ అవ్వంగానే ఇట్లా వెంటిలేషన్ కానీ, అక్కడ నిలబడి కిచెన్లోకి చూడడానికి కానీ వ్యూ బాగుంటుందనేసి నా సొంతంగా నేనైతే అడిగి మరీ పెట్టించుకున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఇది వచ్చేసి వంటకి కష్టపడి గొడవ చేసి మరి ఈ స్టవ్ నేను మంత్లీ నేను పే చేసుకుంటాను నా సేవింగ్స్ డబ్బులతో అని మరి కొట్లాడి కొనుక్కున్న ఈ స్టవ్ నేను మా ఆయనతో. నాకు చాలా ఇష్టం అండి ఇట్లా న్యూ మోడల్స్ ఇట్లా ఉండేటి అన్నీ. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ టు వాచింగ్ మై ఛానల్.